హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అనిత అఫీషియల్ అండి. ఈరోజు వచ్చేసి ఉగాది అయిపోయిన మరుసటి రోజు అనమాట. దేవుడికి లాస్ట్ ఒక పొద్దు ఉంటుంది కదా, అది ఎక్కడుందో నాకు మసీదీ తెలియదు అనమాట. నా కూతురుకి అయితే చెప్పేసి వెళ్ళారు మా వారు. ఇక్కడే ఉంది, పాపనైతే తీసుకెళ్ళు, ఎప్పుడైనా మసీదీకి వెళ్తాం కదా చీటీ వేయించుకోవడానికి. మా పాప అయితే చూసిందంట. నాకైతే మస్తు విసుగొచ్చింది. పాపని చాలాసార్లు అడిగినా, అక్కడుంది ఇక్కడుంది అని తలకాలు తినింది. ఇంకా మేము ఉండే దూరంలో ఒకటి ఉంది, అదైతే తెలుసు నాకు. అక్కడికని ఆ పాప చెప్పింది. మా వారైతే ఇక్కడే ఇంటి పక్కనే ఉందని చెప్పారు. మా ఇల్లు వదిలేసి ఒక 4-5 ఆ పక్క గేర్లో ఉంది, ఇక్కడికే వెళ్ళు అని చెప్పారు. అందుకని మా వారికి కాల్ చేశాను అనమాట. చెప్పారనమాట. ఇంకా ఇక్కడే కొంచెం మేము హాస్పిటల్కి వెళ్తాం కదా, అక్కడ వెనకాల ఒకటి ఉంది, అక్కడే వేయించుకొచ్చేది. ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి అంటే ఇంకా సరేలే అని చెప్పేసి అడ్రస్ అయితే అడుగుతున్నాను అనమాట, ఎక్కడుందో మసీదీ అని. ఇంకా పండగ ఉగాది అయినా మరుసటి రోజు ఒకటే మనకి లాస్ట్ ఒక్క పొద్దులు అనమాట. ఇంక నెక్స్ట్ డే రేపు వచ్చేసి మార్నింగ్ రంజాన్ వచ్చేస్తుంది. ఇంకా మా వారి పుట్టినరోజుకి ఇయర్ అట్లా మేము ఫ్రూట్స్ అయితే ఇస్తాను. అందుకని ఇంకా ఇయర్ మా వారే వెళ్ళేసి రమ్మంటే, మా వారికి మొన్న 3 days ఇంకా బాబు బాగాలేకపోతే హాలిడేస్ ఎక్కువ వేశారనమాట. అలానే ఇంకా ఒక్కొక్క రోజు అట్లా త్వరగా వచ్చేసారు, 2 hours 3 hours ముందరే. ఇంకా అవన్నీ కౌంటింగ్ చేస్తే తక్కువ అయిపోతుంది అవర్స్, ఎన్ని అవర్స్ అని డ్యూటీ చేయాలని ఉంటుంది అక్కడ. అందుకు ఇంకా నేను ఇక్కడ చేస్తున్నంటే అలానే అయిపోతుందని చెప్పేసి నేను రాను, మీరే వెళ్ళేసి రండి అంటే, నేను ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి ఇంకా ఇంట్లో పాపని బాబుకి ఇద్దరికి స్నానం చేపించేసి నేను కూడా రెడీ అయిపోయి, దేవుడికైతే ఇంకా దేవుడు అంటే అందరికీ ఒకటే దేవుడు అనమాట. మనం ఎంత మంచిగా ఉంటామో అన్నీ ఒకటేలాగే ఉంటాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, అన్నీ పరిశుభ్రంగానే ఉండాలి. నిన్ననే పండగ అయిపోయింది, అయినా కూడా నేను ఇంకా మార్నింగ్ మొత్తం అంతా పని చేసేసుకున్నా. ఇంకా వెళ్దాము అని రెడీ అయినా, మా వారు వచ్చేసి టైమింగ్స్ అక్కడ ఉంటాయి కదా, ఇంతసేపు ఒక్క పొద్దులు ఇడుస్తారని. నేనైతే 5:30కే రెడీ అయినా, 5:30కి వెళ్ళి ఇచ్చొద్దామని. మా వారు అన్నారు 6:10 6:20కి అట్లా పో అని చెప్పారనమాట. సరేలే ఇంకా అంతా ఒక 10 నిమిషాలు ఊరికనే 20 నిమిషాలు ఎందుకు కూర్చోడం, కాఫీ అన్నది తాగుదాం, వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని. ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది ఈ వీడియోలోనే చెప్తాను ఏంటి అని. వీడియోలోనే వీడియో కూడా పెడతాను అనమాట. ఇంకా కొద్దిసేపు తర్వాత మేము వెళ్ళేటప్పుడు చెప్దాం అనుకొని కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నా అంతే. ఇంకా కాఫీకి అయితే పెట్టేశాను. పాప అయితే ఆడుకుంటుంది, బాబుని ఎత్తుకెళ్ళింది బయటకి. ఇంకా నేనైతే కాఫీ పడకపోతే మనకు కొంచెం మైండ్ అనేది అంత లేదు, కానీ జస్ట్ అట్లా రిలీఫ్ ఉంటుంది అనమాట మైండ్. కాఫీ అయితే పెట్టేసి ఒక 3 teaspoons చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఎక్కువ వేయను, అంతే ఒక 2 స్పూన్లు లేకపోతే 1/2 స్పూను, కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నా. నేను పాప ఇద్దరే కాబట్టి ఉండేది ఇద్దరికి 2 కప్పులు అయితే చాలు, ఇంకా ఎక్కువ అవసరంలే. నేను ఎక్కువ టీ అయితే తాగను, నాకు టీ అసలు నచ్చదనమాట. కొంచెం బ్రూ అయితే తాగుతాను అంతే. ఇక పాపకి నాకు ఇద్దరికి బ్రూ అయితే మిక్స్ చేస్తున్నా. ఎంతమంది ఇలా కాఫీ చేసుకుంటారో నాకు కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే నేను బ్రూ గ్లాస్లోకి వేసుకొని మిక్స్ చేసుకోండి అనమాట. ఆబ్వియస్గా అందరూ ఇట్లనే చేసుకుంటారు అనిపిస్తుంది. మా అమ్మ కాఫీ చేసేది చూస్తే నవ్వు వస్తుంది. మా అమ్మ పాలు పెట్టి పాలల్లోకి బ్రూ వేసేసి వడగడుతుంది అనమాట. అందుకని అడుగుతున్నా. నాకు మా వారు నేను చేస్తే కాఫీ చాలా ఇష్టం. మా అమ్మ కాఫీ పొడితో చేస్తుంది, ఊర్లో దొరుకుతుంది. ఆ కాఫీ పొడి అయితే వడగడతారు, ఈ బ్రూనైతే వడగట్టరు. అయినా మా అమ్మ అట్ట వడగడుతుంది. ఇంకా ఏం కాదు అన్నట్లే అనిపిస్తుంది అనమాట. ఇంకా పాలైతే కొంచెం పొంగిపోయాయి అనమాట. అందుకని ఇంకా ఆ పాలు పొంగొచ్చిన దాంట్లో ఇక బ్రూ అయితే వేసేసి వడగాడుతున్నాను అనమాట. నేను ఇక్కడ కాఫీ తాగాలని మంచిగా ఉంటుంది. మా వారు అయితే ఇంకా బాగా చేస్తారు. నేనైనా కొంచెం నీళ్ళు యాడ్ చేస్తాను, మా వారు అసలు నీళ్ళే యాడ్ చేయరు. ఎప్పుడైనా మా వారు పెట్టే కాఫీని ఒకసారి చేసేటప్పుడు చూపిస్తా, ఎంత బాగా చేస్తారంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కాఫీ అయితే 2 కప్పులు కాఫీ అయితే కలిపేశాను. పాపకైతే తీసుకెళ్తున్నా, పాప బయట ఉంది ఆబ్వియస్గా. ఇంకా ఆ పాపను పిలిచాలి, వెళ్ళి రామ్మా అని. ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా నా కాఫీ తీసుకెళ్ళి నేను తాగేద్దామని. చూసారా ఎలా ఉందో కాఫీ, అలా ఉందన్నమాట. కాఫీ అంటే కాఫీ పిచ్చిదాన్ని. ఈరోజు ఇంకా ముగ్గులు చేంజ్ చేశాను అనమాట. వాకిలి మీద ఇలా వేస్తున్న చాక్ పీస్తో చాలా బాగా అనిపించింది. అందుకని ఆ క్లిప్ మీతో కూడా షేరింగ్ చేసుకున్నా. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా. పాప అయితే కాఫీ తాగడానికి రాలేదు. ఇంకా నేనే లాక్ వేసేసి ఇంక మళ్ళీ వచ్చిన తర్వాత తాగుతుంది అని. ఇంకా పిల్లలు ఇద్దరు బయట ఉన్నారు, చూపిస్తా ఇలా ఏ అవతారంతో ఉన్నారో ఇద్దరు అని. గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసి చూడండి ఎలా వస్తుందో. పాప కూడా కొంచెం రెడీ చేయించా. నేనైతే ఇంకా
వస్తున్నాను అనమాట. పాప అయితే నాతో పాటే వస్తుంది, బాయ్ చెప్తున్నాడు అనమాట నా కొడుకు. అలా పోతున్నాం అనమాట మేము, అట్లా పోతూనే ఉంటాం అంతే మేము ఇంకా. ఇప్పుడైతే మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాము. మసీద్ ఇక్కడే సందులో అయితే ఉంది. ఇక్కడ మా వారు ఏమన్నారంటే ఇక్కడే ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అన్నారు, కానీ ఇక్కడ డైలీ పెట్టుకునేవారు కానీ ఈరోజు ఎందుకో పెట్టుకోలే. ఇక్కడైతే ఫ్రూట్స్ అంగడి ఒకటి ఉంది ఈ పక్కన, అక్కడికైతే వచ్చేసి ఒక 2.5 కేజీ బనానా అయితే తీసుకున్నా. అట్లనే మా వారి పుట్టినరోజు అనమాట, బేకరీ కాడికి వచ్చాను. రేపే రంజాన్ రోజే మా వారిది పుట్టినరోజు కాబట్టి కేక్ తీసుకుందామని వచ్చాను అనమాట. చాలానే కేక్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే వెనిలా ఫ్లేవరు, అట్లా స్ట్రాబెరీ ఫ్లేవరు అట్లా అన్నీ ఉన్నాయి. కానీ నేను చాక్లెట్ కేక్, మా ఇంట్లో ఎప్పుడు చాక్లెట్ కేక్ 1/2 కిలో తీసుకొని ఇంకా దర్గా కాడికి అయితే వచ్చేసి అరటికాయలు అక్కడ ఇచ్చేసి బనానా వాళ్ళకి ఇచ్చేసాం. ఎట్లో దేవుడు మేము వెళ్ళగానే ఒక అన్న అయితే తీసుకోండు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కేక్ అయితే నేను కూడా చూడలేదు అసలు ఎలా ఉందో అది, ఇంకా వచ్చి జస్ట్ ఇంకెందుకు ఓపెన్ చేయడంలే అని అట్లానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. నైట్కి మా వారితో కేక్ కటింగ్ ఎట్లయినా కానీ చేయించాలి. ఇప్పుడే చెప్తే నా కూతురు అసలు నిద్రపోదు, నైట్ మొత్తం మేల్కొనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఎందుకు నాన్న అట్లా కొడుతున్నావు అందుకని చెప్పేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. నైట్ కరెక్ట్గా 12 అయింది. ఇప్పుడైతే మా వారు ఓపెన్ చేస్తున్నారు కేక్ని. నాకు ఒక డ్రీమ్ అనమాట, 12కి కేక్ కట్ చేయించాలి అని. అది ఇవాళకి నెరవేరింది. మన కోరికలు అనేవి అట్లనే ఉంటాయి, చెప్పుకుంటే తీరలేనివి, తీరితే చెప్పలేనివి అట్లుంటాయి అనమాట. మా వారు అయితే నిజంగా కేక్ కట్ చేయండి ఫ్రిడ్జ్లో ఉంది అంటే నిజమా అన్నారనమాట. అంత షాక్ అయిపోయారు. అంటే నా కూతురు చెప్పింది కేక్ తెచ్చిందని, అయినా కూడా వాళ్ళు అంతగా ఏమోలే ఊరికి ఎట్ట చెప్తున్నారు అనుకున్నారు. కానీ ఇక కట్ చేయండి తీసేయడానికి తీసేశారు. చూసారా, నేను కూడా చూడలే, మీతో పాటే నేను చూస్తున్నా. నేను కూడా అసలు చూడలే. సైలెంట్గా ఉండు నాన్న. ఆయన అయితే పేరు ఏం రాయాలని చెప్తే నేను హ్యాపీ బర్త్డే చిన్ను అని రాయమని చెప్పాను. అక్కడ హ్యాపీ బర్త్డే అనేది ఏందో ఇట్లా అతికిచ్చి చిన్ను అనేది మాత్రం రాసిచ్చిండు. మా వారు ఎక్సైట్మెంట్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది. కేక్ అయితే నేను ఎప్పుడు వేసినా చాక్లెట్ ఫ్లేవరే వేస్తాను కాబట్టి సూపర్ ఉంది. అయినా ఆయన అన్న ఇంకా ఆర్డర్ ఇస్తే రేపటికల్లా వచ్చేది కదా అని చెప్పేసి, అన్న మంచిది ఇవ్వాలి మళ్ళీ ఇక్కడికి వస్తుంటా చూడు చెప్పింటా అంటే, సరేలే అక్క నేను మంచిదే ఇచ్చానని ఇచ్చిండదు. చూసారా, హ్యాపీ బర్త్డే చిన్ను అని రాయించాను అనమాట. నేను ఎక్కువ మా వారిని చిన్ను చిన్ను అని పిలుస్తుంటాను, అందుకని చిన్ను అని రాయించి అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా మా అని పిలుస్తుంటా ఇంకా, అందుకని అట్లా. ఇప్పుడైతే మా వారు కేక్ కటింగ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైట్మెంట్ అసలు మాటలే రాలే అసలు నాకు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనకున్న దాంట్లో నిజం చెప్పాలంటే ఎక్కువ బ్రతకాల్సిన అవసరం లేదండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఏదో ఒక చిన్న హ్యాపీనెస్, ఇంకా కోట్లు ఇచ్చినా కూడా సంతోషం రాదనమాట. చూసారా, నాకైతే భలే థ్రిల్లింగ్ అనిపించింది ఆ రోజు. ఎంత అంతే 200-300 ఉంటుంది మన హ్యాపీనెస్ అంటారు, లక్షల్లో కోట్లలో ఏం లేదు. నా కొడుకు అది పటపట అనేసరికి నా కొడుకు లేచేసిండు. ఇంకా మా కష్టం వద్దనేది అట్లా. వాడైతే వాళ్ళ నాన్నకి, మా వారికి అయితే కొంచెం కేక్ కట్ చేసి తినిపించాను నేనైతే. ఇప్పుడు ఇంకా వాడు అసలు వీడియో దీనిలో చూసారా, కేక్ కట్ చేస్తున్నారు, అబ్బా మమ్మల్ని అన్నీ పడుకోబెట్టేసి అని లేచేసిండు. మా వారికి నా కొడుకు ఏడిస్తే అసలు నచ్చదు. అందుకని నచ్చదు అంటే కోపంగా కాదు, వాడు ఏడిస్తే మా వారికి అసలు ఏమీ తోచదనమాట, చేతులు కాళ్ళు అట్లా సైలెంట్గా అయిపోతారనమాట. అంత వాడు ఏడిస్తే అసలు బేజారైపోతుంది అనమాట. మా వారు కొంచెం కట్ చేసి వాడికి ఇస్తుంటే, వాడు వద్దు నీకు తినిపిస్తానా అని పొగలలో దాన్నే ఇవ్వంటున్నాడని అది తింటున్నాడు అనమాట. ఇంకా నేనైతే కొంచెం కట్ చేసి ఇంకా మా వారికి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. వాడు దగ్గుతున్నాడు. మా వారు కేక్ పెట్టగానే ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు ఇందులో, మర్చిపోయాను అనమాట, అది దొరకలేదు నాకు. అందుకని ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ రంజాన్ అనమాట. మార్నింగ్ కరువు అయితే ఇంకా మా వారు వెళ్ళేసి మటన్ అయితే తీసుకొచ్చారు. 1 కేజీ మటన్ తెచ్చారు, అట్లనే 1 కేజీ చేపలు తెచ్చారనమాట. నేను మటన్ తినాను, అందుకని నాకు మటన్ చేపలు తీసుకొచ్చారు. పాప మటన్ తింటుంది, ఎక్కువ తినదు, ఒకటే ఒక పీస్ తింటుంది. మళ్ళీ ఫిష్ అస్సలు తినదు. తన కోసం చికెన్ తీసుకొద్దామని అనుకున్నాం, కానీ తను అంగుళ్ళన్నీ ఇక్కడ ఎందుకో బంద్ చేసినారు. మేము వెళ్ళిందే 10కి అట్లా వెళ్ళినాం. అందుకని ఇంకా ఈవినింగ్ ఏమైనా కబాబ్ తెచ్చిస్తలే పాపకి అంటే, నాకు కోసం మా వారికి ఇద్దరికి మటన్ను ఫిష్ అయితే చేపలు అయితే తెప్పించాము. ఇంకా మొత్తం వాష్ చేసేసి మటన్ కర్రీకి పెట్టేసి, చేపలు అయితే అన్నీ ఒకేసారి చేయలేము, కొన్ని చేపల పులుసు పెట్టి ఇంకొన్ని ఫ్రై కానీ అట్లనే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇంకా అంత తినలేము కదా, అందుకని
మా వారైతే కొన్నికి అయితే అన్నీ వేస్తున్నారు కడగడానికి, కడిగి తీసి పెట్టేకి ఒక్కొక్కటిగా వేస్తున్నారు అనమాట. నేను చూసారా 2 గిన్నెలకైతే ఒక అట్లా డివైడ్ అయితే చేసేసాము. ఇంకా వాష్ చేసేసి మసాలాకు మొత్తం మా వారైతే ఇక మిక్సీకి అయితే ఆడిస్తారనమాట. ఎవరు ఇద్దరని కాదు, మటన్ మా వారు మంచిగా చేసుకుంటారు. మా వారు అన్ని వంటలు బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఈ కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్ పెడదామని కుక్కర్కి అయితే ఫస్ట్ ఏమేమో సాల్టు అట్లా వేసారేమో తెలీదు. ఇక్కడైతే చేపలు ఒకసారి వాష్ చేసి రెండోసారో మూడోసారో అట్లా పెట్టామన్నమాట, కొద్దిసేపు ఉన్ని అని సాల్ట్ వేసేసి. ఇంకా అది కొంచెం నానగానే నీళ్ళు మొత్తం ఉంచేసి అట్లా చేసేది. మటన్కి అయితే మొత్తం పెట్టేశారు. ఎందుకని అన్ని నీళ్ళు వేశారు అని అనుకోకండి. ఆ మటన్ కర్రీ అయిన తర్వాత చూడాలి ఒకసారి, అదేమి బాగుంటుంది అనమాట. అన్ని నీళ్ళు అన్నీ ఇంగిపోతాయి అది విజిల్ పెట్టే కొద్దీ. ఇటుపక్క అయితే చేపల పులుసుకి అయితే పెట్టాను అనమాట. కొంచెం ఒక 1/2 కిలో చేపల పులుసుకి పెట్టుకున్నా, మిగతావి అట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. ఇంకా రేపు సండే కదా, ఈసారి రంజాన్ శనివారం వచ్చింది కాబట్టి ఇంకా వంటలన్నీ అయిపోయాయి. ఇంకా అన్నంకి పెట్టేసాను, నేను మర్చిపోయినా నేను కూడా. ఇంకా ఇక్కడైతే షర్ట్ అయితే కుట్టుతున్నాం మా వారికి, కొత్తది కదా, ఈరోజు బర్త్డే కదా వేసుకొని అని చెప్పేసి మా వారికి అయితే ఒక షర్ట్ అయితే స్టిచ్ చేస్తున్నా. సైడ్లో చాలా లూజ్ ఉంటుంది మా వారికి, అంత చాలా చిన్నగా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి మెజర్మెంట్ తీసుకొని కుట్టాలి. ఇంకా కింద బాటమ్ ఎక్కువ వచ్చేసింది, ఒకసారి వేసుకొని చూడండి అని ఇచ్చాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే వేసుకొని చూసిన తర్వాత లెంత్ చాలా ఎక్కువ ఉంది అన్నారు. నేను మా వారికి తీసుకొచ్చే ప్రతి ఒక్క షర్టుని కింద కొంచెం కట్ చేసి కుడతాను అనమాట. దీనికి కూడా ఒక కొంచెం కట్ చేశాను, వాళ్ళు కుట్టేసింటారు కదా, అది కట్ చేసి మిగతా ఫోల్డింగ్ చేసి కుట్టేసిన. నెక్స్ట్ వీడియోలో ఇంకా వీడియో వస్తుంది.